ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలు దిశగా తొలి అడుగు పడబోతుంది. దీనికి సంబంధించి మరో 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 24 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడినప్పుడు కూడా అయితే ఎన్నికల కోడ్ మహాశివరాత్రి 2 ఉండడంతో దీన్ని పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మామూలుగా ముందుగా చూసుకున్న ప్రణాళిక ప్రకారం చూసుకున్నట్లయితే 24వ తారీఖు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతాయి. ఆ రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. దాని తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం మరుసటి రోజు అంటే 25వ తారీఖు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత 26వ తారీఖు మహాశివరాత్రి, 27వ తారీఖు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో 28వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెడతారా, లేదంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇన్ఛార్జి మంత్రులందరూ ఆయా జిల్లాల్లో కీలక పాత్ర పోషించాల్సి ఉన్న నేపథ్యంలో మంత్రులు టైం కేటాయించుకొని వారి వారి శాఖలకు సంబంధించి నిధుల కేటాయింపు కానీ వాటికి సంబంధించిన ఏర్పాట్లు కానీ ముందుగానే ఆర్థిక శాఖకు తెలిపారా లేదా అనే దాని గురించి పూర్తి స్థాయిలో స్పష్టత అయితే రావాల్సి ఉంది. దీనికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండబోతాయి ఏంటి అని దాన్ని చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తి బడ్జెట్ని అయితే ఈసారి ప్రవేశపెట్టబోతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎప్పటి నుంచో అనుకున్నట్లు తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ కానీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి ఈసారి బడ్జెట్లో ప్రతిపాదనలతో పాటు బడ్జెట్లో నిధులు కూడా కేటాయించున్నారు. వాటికి సంబంధించి తల్లికి వందనం జూన్ నుంచి, దాంతోపాటు అన్నదాత సుఖీభవ జూలై నుంచి ప్రారంభించాలనుకున్నారు. దాంతోపాటుగా ఉగాది నుంచే మహిళలకి ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం కూడా ఉగాది నుంచి ఇవ్వాలని ప్రతిపాదించినప్పుడు కూడా అది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. దీనికి సంబంధించి కేటాయింపులు ఒక్కసారి కానీ చూసుకున్నట్లయితే మొత్తంగా తల్లికి వందనానికి సంబంధించి ఇప్పటివరకు అంటే గత ప్రభుత్వం అమ్మఒడి ఇచ్చింది. ఆ లెక్కల ప్రకారం సేమ్ టు సేమ్ చూసుకున్నట్లయితే 69.16 లక్షల మంది ఎలిజిబిలిటీదారులు ఉన్నారు. వీళ్ళందరికీ ఈ పథకం వర్తింపు చేయాలంటే ఏడాదికి 10,300 కోట్లు రాష్ట్ర బడ్జెట్ అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తిగా విధి విధానాలతో పాటు అర్హతల జాబితా ఖరారైన తర్వాత దాన్ని పూర్తిగా ఖరారు చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా అన్నదాత సుఖీభావకు సంబంధించి 20,000 చొప్పున ప్రతి ఒక్క రైతుకు ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పీఎం కిసాన్ యోజనకు సంబంధించిన 6,000 రూపాయలు పక్కకు తీస్తే అంటే అవి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి కాబట్టి ఆ నిధులకి డోకా లేదు. దాంతోపాటు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం 14,000 అదనంగా జోడించేవాలి. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దాని లెక్కల ప్రకారం 53.58 మంది లక్షల రైతులు ఈ పథకానికి ఎలిజిబిలిటీదారులుగా ఉన్నారు. సో వారికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనలో చూసుకున్నట్లయితే 10,717 కోట్లు ఒక ఏడాదికి అవసరమయ్యే అవకాశం ఉంది. అంటే ఈ పీఎం కిసాన్ నిధులను పక్కన పెట్టినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి 7,502 కోట్లు ఈ పథకం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఇంకా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా ఇంకా పూర్తిగా విధి విధానాలు ఖరారు అవ్వలేదు. అంటే జిల్లాల పరిధిలో ఇస్తారా లేదంటే జిల్లాలు దాటేస్తారా అనే దాన్ని బట్టి చూసుకున్నట్లయితే దూరాన్ని బట్టి అక్కడ బడ్జెట్ కేటాయింపులు అంచనా వేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఈసారి బడ్జెట్లో కీలకమైన ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.